ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనలే లక్ష్యంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో కూడిన 8 మంది సభ్యుల బృందం సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. నూతన పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కి వెళ్తున్నారు. చంద్రబాబు 6 రోజుల పర్యటనలో భాగంగా సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇక మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు సీఎం.